ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీరమాకుచాగ్రభాసి కుంకుమాంకితో రసం తాపనాంఘ్రిసారసం సదా దయాసుధారసం కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే. ఆర్తత్రాణపరాయణుడిగా తన భక్తుల యొక్క ఆర్తిని ఎప్పుడూ కూడా తీరుస్తూ సర్వథా తనను నమ్మిన భక్తుల విశ్వాసాన్ని అంతకంతకు పెంచేటటువంటి సత్యదేవుడు, సత్యశీలుడు, సత్యాన్వేషణతోనే తెలుసుకోదగినటువంటి వాడు, సత్యస్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మనం ఎంత శుద్ధంగా, ఎంత ఏకాగ్రతతో ఆయన్ని భజిస్తామో, ప్రార్థిస్తామో అంతటి ప్రేమానురాగాల్ని మన యందు చూపిస్తూ అక్కున చేర్చుకుని పసిబిడ్డని తల్లి రక్షించినట్లుగా రక్షించేటటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మనందరికీ కూడా స్వామివారిలోని ఈ తత్వం తెలిసినటువంటిదే. అంతటి పరమాత్మ మనం ఎవ్వరం కూడా ఊహించినటువంటి రీతిలో ఇంతటి ఆధునిక యుగంలో ప్రతినిత్యం మన చేత రామాయణ, భారత, భాగవత గ్రంథములని పారాయణ చేయిస్తూ ఉన్నారు. వాటిల్లోని తత్వాల్ని మనం తెలుసుకునేటటువంటి విధంగా ఏర్పాటు చేసి మనందరినీ కూడా పుణ్యపురుషుల్ని చేస్తూ ఉన్నారు, పుణ్యమూర్తులని చేస్తూ ఉన్నారు. ఇంతటి భాగ్యాన్ని అనుగ్రహించిన కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి మనందరం కూడా నమస్సులు తెలియజేసుకుంటూ ఆచార్యుల వారి ముఖంగా వచ్చేటటువంటి సంకల్పాన్ని వారితో పాటుగా మనం కూడా పఠిస్తూ ఈనాటి పారాయణంలోకి ప్రవేశిద్దాం. ఆ శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం
श्रीपरमेश्वर प्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति 31 श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अतिवादात् वदाम्येषः मा धर्ममभिशङ्कितः धर्माभिशङ्की पुरुषः तिर्यग्गतिपरायणः। ధర్మ స్వరూపం విచిత్రమైనది. ధర్మస్వరూపం గహనమైనది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటిది అనే మాటలు ఎంతోమంది పెద్దలు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. కాకపోతే ఏ ధర్మం, ఎటువంటి ధర్మం, ఆ ధర్మం అంటే ఏమిటి అనే అంశంలోకి పూర్తిగా మనం లోపలికి వెళ్ళి ఆలోచించం. కాబట్టి ధర్మం చాలా గహనమైంది, చాలా కష్టమైంది అన్నంతవరకే గ్రహిస్తాం తాత్పర్యాన్ని. ఆ ధర్మం ఎటువంటిది అన్నప్పుడు మనం కొన్ని పరిమితులు పెట్టుకుని ఉన్నాం. బొట్టు పెట్టుకోవడం ధర్మం, లేక జై శ్రీరామ్ అంటే ధర్మం, గుడికి వెళ్తే ధర్మం అనేటటువంటి కొన్ని నియమాలు పెట్టేసుకుని మనం ధర్మంలోనే ఉన్నాం అని అనుకునేటటువంటి విధంగా ధర్మం యొక్క గతి కొన్ని పరిస్థితుల వల్ల ఒక పరిధిగా ఏర్పడి మనకి పూర్తిగా సావకాశంగా తెలిసే అవకాశం లేకుండా అయిపోయింది. ఇలాంటి మహాగ్రంథాలని మనం పారాయణ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కానీ అసలు ఆ ధర్మం అంటే ఏమిటి, ధర్మంలో ఎన్ని రకాలు ఉంటాయి, ధర్మాన్ని ఎలా ఆలోచించాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఏ ఉద్దేశ్యంతో ధర్మకార్యాన్ని మొదలెట్టాలి అనేటటువంటి అంశాలు మనకి బోధపడవు. ఇవి మనందరికీ తెలియజెప్తూ ఉన్నట్లుగా ఉన్నది. కానీ మనం చెప్పుకుంటున్నటువంటి ప్రకరణం ద్రౌపది ధర్మరాజుల మధ్య జరిగేటటువంటి సంభాషణ. అందులో ద్రౌపదీదేవి చెప్పిన మాటలన్నీ కూడా విన్నాం. నువ్వు ఇన్ని ధర్మకార్యాలు చేసినా ఫలితం లేదు అనేది మొట్టమొదట ఆవిడ ఇంతకు మునుపు అధ్యాయంలో మాట్లాడిన మాట. దానికి వరుసగా సమాధానం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఆ సమాధానాలు చాలా విచిత్రంగా అశేషమైనటువంటి అర్థాన్ని విశేషంగా వాటిల్లో నింపుకొని ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా ఒక్కొక్క మాట చాలా బరువైనది, ఒక్కొక్క మాట చాలా అర్థాన్ని నింపుకొని ఉన్నది. ఆ మాటల్లోని తాత్పర్యం మనకి ఈ మొత్తం అరణ్య పర్వే కాక చిట్ట చివర ఉండేటటువంటి పర్వ వరకు కూడా అన్ని పర్వలు ఈ అంశం ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటుంది, అన్ని పర్వల్ని స్పృశిస్తూనే ఉంటుంది. అంతటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు. భవిష్యత్తులో యుద్ధానికి ముందర జరిగే సంఘటనలు, యుద్ధ అనంతరం జరిగేటటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయాల మీద ఆధారపడి
జరిగినటువంటివే. ధర్మరాజులోని ధర్మ దీక్ష మనకి ఈ అధ్యాయంలో చక్కగా తెలిసిపోతూ ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది అరణ్య పర్వలో. మహాభారతంలో కూడా ధర్మరాజు ధర్మాత్ముడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ధర్మాత్ముడు అని చెప్పి అనిపించుకోవడానికి ఏమిటి కారణం? ఎందుకు ఏ మహాభారతం పుస్తకం తీసినా కూడా మహారాజు చాలా ధర్మమూర్తి అని చెప్పి చెప్తోంది ప్రతి ఒక్క పుస్తకము మనకి. అంటే ఇగో ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ఆయన ధర్మాన్ని ఆచరించడం వల్లే ధర్మరాజు ధర్మమూర్తిగా లోకంలో ఖ్యాతి గడించాడు. ధర్మమూర్తిగా ధర్మాన్ని ఆచరించాడు. ధర్మమూర్తి అయి నిలిచాడు చిట్ట చివరికి. నిన్న మొన్న అటుమొన్న మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో ధర్మం యొక్క ఫలాన్ని ఆశించి చెయ్యవద్దు అనేటటువంటిది ఒకటి చెప్పాడు. నేను గృహస్థాశ్రమంలో ఉండి చెయ్యాలి కాబట్టి చేస్తున్నా అన్నాడు. ఆ పైన నేను ధర్మ ఫలాన్ని ఉద్దేశించి చేస్తున్నట్లుగా అనుకోవద్దు. మనం చేసే పనికి ఫలం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ అది నాకు విధింపబడినటువంటి పని కాబట్టి, అంటే ఈ పని తప్పక చేయాల్సిందే అని వేదముల చేత శాస్త్రముల చేత విధింపబడింది కాబట్టి నేను ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నాను అన్నాడు. ఆ తరువాత సహజ సిద్ధంగానే నాలో ధర్మానికి సంబంధించినటువంటి అభిప్రాయం ఏర్పడింది. అందుకనే నా మనస్సు ధర్మాన్ని కోరుకున్నది, అది నేను ఆచరిస్తూ ఉన్నాను. ధర్మ వాణిజ్యకో హీన అంటూ ఓ ధర్మ ఫలాన్ని పెట్టుకుని నేను ఈ పని చేస్తే నాకు ఇంత ఫలితం వస్తుంది అంటూ ఏదైనా సరే ధర్మకార్యాన్ని ఆచరించినట్లయితే అది ఫలం ఇవ్వదు. అలాగే అలా ఆలోచించి పని మొదలుపెట్టినటువంటి వాడు అతను పాపాత్ముడవుతున్నాడు అని చెప్పాడు. అలాగే ధర్మం ఆచరించిన తర్వాత నీ కంటికి ఫలితం కనిపించకపోతే ధర్మాన్ని శంకించవద్దు అని చెప్పాడు. అలా నాస్తిక్య బుద్ధితో ధర్మం లేదు, ఇదంతా కూడా అనవసరం అనే భావంతో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు పాపబుద్ధి కలిగినటువంటి వాడై చివరిలో కష్టాన్ని అనుభవిస్తాడు అన్నాడు. అలాగే ఈ పని చేయడం వల్ల ఇంత ఫలితం నాకు రావాలి అని కోరుకుంటూ, లేక లోకంలో నాకు ఇంత కీర్తి రావాలి అని కోరుకుంటూ ధర్మకార్యాలు అందరికీ తెలిసేట్టుగా చేద్దామని ఎవరైతే ప్రయత్నం చేసి ఓ పక్క ధర్మకార్యం చేస్తున్నాను అనే అభిప్రాయం, ఇంకో పక్క దీనివల్ల నాకు వచ్చేటటువంటి ఖ్యాతి ఎంత అనేటటువంటి ఉత్సుకత, ఇటువంటి అభిప్రాయంతో ధర్మాన్ని ఆచరిస్తే అతనికి ధర్మఫలం కలగదు అని చెప్పి ఆ పైన ద్రౌపదీదేవికి సాక్షాత్తుగా ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. అతివాదాత్ వదామ్యేష మా ధర్మం అభిశంకిత. ద్రౌపది, నేను ఈ విషయాలన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలు అన్నీ కూడా ఆలోచించి చెప్తూ ఉన్నాను. నేను ఏదో నాకు సహజంగా ధర్మం అలవాటయ్యింది కదా, నేను ధర్మాన్ని ఆచరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను కదా, అందువల్ల ధర్మం గొప్పది అని నేను చెప్పుకోవట్లేదు. నేను ఆచరించేటటువంటి పనే చాలా గొప్పది అని చెప్పుకోవడం నా ఉద్దేశ్యం కాదు. నేను చెప్పే ప్రతి మాటకి కూడా ఓ ప్రమాణం ఉన్నది, ప్రమాణం లేకుండా నేను మాట్లాడను. అతివాదాత్ వదామి అంటే ఏదైతే ఇక వేరే ప్రమాణాన్ని అనుసరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదో అటువంటి వాక్యాన్ని నేను తెలుసుకుని, అంటే వేదంలో ఒక వాక్యం చెప్పబడింది అనుకోండి, ఈ వేదంలో వాక్యం ప్రమాణమా ప్రమాణం కాదా అని మనం ఆలోచించక్కర్లేదు. తక్కిన వేరే పురాణాల్లో ఇంకో దాంట్లోనో మనకు ఉన్నటువంటి సాహిత్యంలో ఏదైనా ఒక విషయం చెప్పబడితే దీనికి ప్రమాణం మనకేమన్నా వేదంలో దొరుకుతుందా అని వెతకచ్చు. వేదంలో చెప్పిన దానికి ఇంకా దీనికి ప్రమాణం ఉన్నదా లేదా అని మనం వెతకక్కర్లా.
అవి ప్రభు సంహితాలు అని చెప్పబడతాయి వేదములు. ప్రభు సంహితములు అని అంటే ఒక రాజు ఎలా అయితే ఒక ఆజ్ఞ చేస్తాడో అలాగే ఒక అధికారి తన కింద ఉన్నటువంటి వారికి ఎట్లా అయితే ఇది చెయ్యాలి అని చెప్పి ఒక ఆర్డర్ వేస్తాడో ఆ ఆర్డర్ని మనం ఎలా స్వీకరిస్తామో అటువంటి విధంగానే వేదమునందు చెప్పబడినటువంటి విషయాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా అట్లా తీసుకోవాలి తప్ప దాంట్లో ఇలా ఉన్నదా అలా ఉన్నదా ఇలా ఉంటేనే ఎందుకు అనేటటువంటి విచారం చేయకూడదు. దీనికి ప్రమాణం ఏంటి అని వెతకూడదు. అటువంటివి వేదములు. అటువంటి వేదముల యందు చెప్పబడినటువంటి విషయాల్ని అలాగే అటువంటి వేదములని అనుసరించి వచ్చినటువంటి ఇతర శాస్త్రములని వీటన్నిటినీ కూడా పరిశీలించి వేదధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని ఆలోచించి సారం గ్రహించి అహం వదామి నేను చెప్పుచూ ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా అటువంటివే. కావున మా ధర్మం అభిశంకితా, ధర్మాన్ని నువ్వు శంకించవద్దు. నేను చేసిన యజ్ఞయాగాదుల ఫలం ఏమిటి, అన్నదానాల ఫలం ఏమిటి, పూజల ఫలం ఏమిటి, నోముల ఫలం ఏమిటి, వ్రతాల ఫలం ఏమిటి, ఇవన్నీ చేసినప్పటికీ నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని కదా నీ ప్రశ్న. అలా ఆ ప్రశ్నని నువ్వు ఎప్పటికీ కూడా వేయకూడదు. నువ్వు అలా ప్రశ్నిస్తే నువ్వు ఇప్పుడు చేసిన పూజకి ఫలితం ఏమిటి, నాకేం కనిపించలేదు, నువ్వు పూజ చేసినా నువ్వు ఇక్కడ కష్టపడుతూనే ఉన్నావు, నీ దేవుడు నీకేం చేశాడు, నీవు అవలంబిస్తున్నటువంటి మార్గం నీకేం చేసింది, దీనివల్ల నువ్వేమి వనగూర్చుకున్నావు, దీనివల్ల నీకు ఏమన్నా ఉపయోగం కలిగిందా, కాబట్టి ఇలా ఎందుకు చేయడము అనవసరము, ఈ పూజాలొద్దు, ఈ వ్రతాలొద్దు, ఈ నోములొద్దు, ఈ దండాలొద్దు, ఈ నమస్కారాలొద్దు, ఈ ప్రదక్షిణాలొద్దు, ఈ ఉపవాసాలొద్దు, ఈ నియమాలొద్దు, ఏమీ అవసరం లేదు, ఊరికే వచ్చి ప్రార్థిస్తే నీ పనైపోతుంది అనేటువంటి మాటలు ఎప్పటికీ కూడా ఎవరూ కూడా విశ్వసించకూడదు. అటువంటి మాటలు మాట్లాడకూడదు. అటువంటి మాటలు ఎవరన్నా మాట్లాడుతుంటే మనం వారిని ఆదరించకూడదు, వారిని ఎప్పటికీ కూడా మనం ఉపేక్షించకూడదు. వారి మాటల్ని మధ్యలోనే మనం ఆపేయాలి. నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అంటున్నాడు ద్రౌపదీదేవితో. నువ్వు మాట్లాడవద్దు అసలు అట్లా. మా ధర్మం అభిశంకిత. ఎందుకు ఈ ధర్మాన్ని నువ్వు శంకించడం వల్ల ఏమొస్తోంది? నువ్వు నేను చేసేటటువంటి పనుల యొక్క ఫలితం గురించి ఆలోచిస్తున్నావు, నేను అవి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంటున్నాను. మధ్యలో ఆ ఫలం గురించి ఆలోచించి ఆ ఫలం లేదు కదా అని చెప్పి ధర్మమే లేదు అనంటే అప్పుడు నాకు భగవంతుడు కనిపించలేదు కాబట్టి నేను భగవంతుడిని నమ్మను అని ఒక అమాయకుడు మాట్లాడాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? నవ్వి ఊరుకుంటాం. అయ్యో భగవంతుడు కనిపించారట, అప్పటికి కానీ నమ్మడట, ఎంత అమాయకత్వం అని చెప్పి అతని యందు మనం ఒక జాలిని చూపించి ఇతనికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు మన యొక్క ధర్మం గురించి అని చెప్పి, సరే నాయన ఎప్పుడైనా కనిపించినప్పుడే నమ్ములే బయలుదేరు అని చెప్పి అంటాం. ఇంకా అతనితో పై మాటలు మాట్లాడి అతన్ని మనం ఒప్పించడం అనేది వృథా ప్రయాస. నీలోనే భగవంతుడున్నాడు, అతన్ని వెతుక్కో అని చెప్పినా అతనికి అర్థం కాదు. అందువల్ల అటువంటి వారిని ఎలా అయితే మనం ఉపేక్షిస్తామో ధర్మం విషయంలో నువ్వు ఇన్ని పనులు చేసినా సరే నీకు దేవుడు ఏమీ చేయలేదు అనేటటువంటి వాడిని కూడా మనం అలాగే ఉపేక్షించేయాలి, అలాగే అతన్ని పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటున్నాడంటే ఈ మాట ప్రత్యేకంగా ద్రౌపదీదేవితోటి సాక్షాత్తుగా అన్నాడు. గమనించండి, మా ధర్మం అభిశంకిత, ధర్మాన్ని నువ్వు శంకించవద్దు ద్రౌపది అని ఆ పైన అంటున్నాడు. అంటే ఆవిడకు ఒక హెచ్చరికలాగా అలా మాట్లాడేటువంటి వారందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా అంటున్నాడు. ధర్మాభిశంకీ పురుష తిర్యగతి పరాయణ. ఎవరైతే ధర్మం ఉన్నదా లేదా అని విచారం చేస్తారో, ధర్మం వల్ల
ఫలితం ఉన్నదా లేదా అని విచారం చేస్తారో, నేను ఈరోజు వ్రతం చేసుకున్నాను, ఈ వ్రతం చేసుకోవడం వల్ల రేపు నాకు ఫలితం వస్తుందా రాదా, రాకపోవచ్చేమో, ఏదో అనవసరంగా చేసుంటానేమో, ఇదంతా వృథానేమో, దేవుడి గడికి వెళ్ళి దండం పెట్టుకోవడం అనేది అనవసరమేమో, ఏదో దీపారాధన ఇప్పుడు చేయడం అనవసరమేమో, తులసి కోట దగ్గర దీపారాధన చేయడం అనేటటువంటిది ఎందుకు పనికిరాని పనేమో, తులసి కోటకి నీళ్లు పోసుకోవడం అనేటటువంటిది ఎందుకు పనికిరానటువంటి పనేమో, దానికి పోస్తే మనకేం వస్తుంది, తులసి చెట్టు అంటే ఎప్పటికైనా పెరిగేదే, దాన్ని పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం, అక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటూ మన ధర్మాన్ని గురించి ఎవరైతే శంకిస్తూ ఉంటారో, ఏ పనైతే మనకి చెయ్యాలి అని చెప్పి చెప్పబడిందో ఇది తప్పక ఆచరించాలి అని చెప్పి వేద, ధర్మశాస్త్ర, పురాణ, ఇతిహాస, ఉపపురాణ, వేదాంగ ఇత్యాది గ్రంథముల యందు అన్నిటి యందు కూడా చెప్పబడి ఉన్నదో అటువంటి వాటినే మనం మనకి తెలుసో తెలియకో మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం చేత, మన పూర్వం వంశంలో ఉన్నటువంటి మహానుభావుల యొక్క పుణ్యం చేత ఈ రోజుకి కూడా మనం అది ఒక గొప్ప పని అని భావించకపోయినప్పటికీ కూడా, లేక గొప్ప పని అని భావించినప్పటికీ కూడా ప్రతినిత్యము మనం చేసుకుంటూ వస్తున్నామో అటువంటి వాటి విషయంలో ప్రత్యేకంగా దీనివల్ల ఫలితం ఏమిటి అని ఆలోచించక్కర్లేదు. అలా ఒకవేళ ఆలోచించినట్లయితే ఎవరైనా సరే ఇలాంటి భావాలు పెట్టుకుని దీనివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉన్నట్లయితే, నాకు ప్రతి ఒక్కదానికి కూడా రుజువు కావాలి, నేను రుజువు ఉంటేనే నమ్ముతాను, నాకు ఒక ఎవిడెన్స్ కావాలి, ప్రమాణం చూపించండి, ఇలా చేస్తే అలా జరుగుతుంది, నేను హేతువు బట్టి మాట్లాడతాను, నాకు కార్యకారణ సంబంధం తెలియాలి, నేను ఏమీ చదువుకోను, కానీ నాకు మీరు ఏం చేస్తున్నారు, చేసినందువల్ల ఆ ఫలితం వస్తుందా లేదా, నిజంగా దేవుడు ఉన్నాడా లేదా, ఉన్నాడంటే ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, మీరు చేసే పూజల్లో ఆ దేవుడు ఆ అన్నం తింటాడా, అంత అన్నం తిడతాడా, అంత అన్నం తినకపోతే ఒకవేళ మీరు పెట్టిందంతా కూడా వృథానే కదా, అంత అన్నం పెట్టమని మీ దేవుడు చెప్పాడా అంటూ రకరకాలైనటువంటి మాటలు ఎవరైతే చెప్తూ ఉంటారో మనకి, ఆ మాటల్ని వేసి ఎవరైతే ధర్మాన్ని, మన ఆచారాన్ని, మన వ్యవహారాన్ని, మనకు ఉండేటటువంటి సనాతన సంప్రదాయంలో ఉన్న అలవాట్లని వీటన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసేద్దాం అని చెప్పి, ఇవన్నీ కూడా దురాచారాలు అని చెప్పి, ఇంత అన్నం పెట్టకపోతే వీళ్ళ దేవుడు తిండట అని చెప్పంటూ, రోజు నైవేద్యం పెట్టకపోతే మీ దేవుడికి కుదరదా అంటూ, ఇంతమంది ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పూజలు చేసి ఇంత నైవేద్యాలు పెడితే కానీ మీ దేవుడు సంతోషపడ్డా లేకపోతే చంపేస్తాడా అంటూ, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రశ్నలు ఉన్నాయి నా బుద్ధిలో. సమయం కూడా చూసుకోవాలి కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వేసి మన ధర్మాన్ని, మన యొక్క సనాతనమైనటువంటి సంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాన్ని ఎవరైతే శంకిస్తున్నారో, ఎవరైతే అటువంటి వాటి విషయంలో ఒక దురాచారం అనేటటువంటి మాటని చెప్తూ ఉన్నారో అటువంటి వారి గురించి మనమేమీ పెద్దగా భయపడక్కర్లేదు, పెద్దగా వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ తిర్యగతి పరాయణ అని చెప్తూ ఉన్నాడు ధర్మరాజు. అది కూడా సకల శాస్త్రాల్ని పరిశీలించి నేను చెప్తున్నాను అంటున్నాడు ద్రౌపదీదేవితో. ఎవరైతే ధర్మాన్ని ఈ విధంగా శంకిస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా తిర్యగతి, పశువు పక్షి అనేటువంటి రెండు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పుడుతూ ఉంటారు తప్ప వాళ్ళకి వేరొక గతి లేదు. వాళ్ళ జీవితం అంతా ఇక్కడ ఇలా ధర్మాన్ని గురించి శంకిస్తూ మేం వీళ్ళందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతున్నామంటూ మన తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి కూడా ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియకుండా ఈ సృష్టి ఆరంభం కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాల నుంచి కూడా అనూచానంగా మనందరి
అందరితో చేయబడుతూ వస్తూ ఉన్నటువంటి సత్కర్మలని చెప్పబడిన వేదమునందు వేదాంగముల యందు పురాణ ఇతిహాస ధర్మశాస్త్ర తత్సమాన ఉపపురాణ ఇత్యాది గ్రంథముల యందు చెప్పబడినటువంటి సనాతన ధర్మానికి మూలభూతములైనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇంతటి ఆధునిక యుగంలో అవన్నీ కూడా పొరపాట్లు దురాచారాలు అని చెప్పి ఎవరైతే ఒకే ఒక్క నినాదం పెట్టుకుని ఈ ధర్మాన్ని సమూలంగా కూకటి వేళ్లతో పెకిలించెయ్యాలన్నటువంటి ఉద్దేశ్యంలో ఇట అట అనేటటువంటి సందేహావస్థలో ఉన్నటువంటి కొంతమంది మనుష్యులని ప్రభావితం చేసి వాళ్ళ బుద్ధులు మార్చి దేవుడు లేడని ఈ ఆచారాన్ని ఒక్కసారి సమూలంగా నాశనం చేసినట్లయితే వీళ్ళు నమ్ముకున్నటువంటి భక్తి దేవుడు అనేటటువంటి దాన్ని కర్మ అనేటటువంటి దాన్ని ధర్మ అనేటటువంటి దాన్ని సమూలంగా మనం నాశనం చేసేసి అందరూ కూడా పాపం పుణ్యం అనేటటువంటి భేదం లేకుండా భయం లేకుండా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు మనం ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పి మనదే గొప్పది, మన శాస్త్రమే విశేషమైనటువంటిది, మనం చెప్పినటువంటి మాటలే గొప్పవి తప్ప వీళ్ళెవరో రాసుకున్నటువంటి ఈ విషయములు అన్నీ కూడా తప్పుల తడకలు అని చెప్దామని చెప్పి ఆలోచిస్తూ ఇప్పుడిప్పుడే ఎవరైతే విష బీజాలు నాటడానికి అని చెప్పి తగినటువంటి ప్రయత్నం చేస్తూ లోకంలో ఉన్నటువంటి ధర్మాన్ని శంకించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఎప్పటికెప్పుడు మన మీద దాడి చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారందరికీ పట్టేటటువంటి గతి ఏమిటంటే ఈ జన్మాంతం కూడా బతికున్నంత వరకు మన ధర్మాన్ని గురించి ఇలా అవాకులు చవాకులు పేలి వచ్చే జన్మ పొందేటప్పుడు ఓ కుక్కగానో ఓ నక్కగానో ఓ పందిగానో పుట్టడానికి వాళ్ళందరూ ప్రయత్నాలు చేసుకుంటూ ఇక్కడ సాధన చేస్తున్నారు తప్ప వాళ్ళెవ్వరికీ కూడా సుఖవంతమైనటువంటి జీవితం ఉండదు అనేటటువంటి మాట ద్రౌపదీదేవికి ధర్మరాజు ప్రకారాంతరేణ చెప్తూ నువ్వు ధర్మాన్ని శంకిస్తున్నావు ద్రౌపది, ఆ ధర్మాన్ని శంకించేటటువంటి వాడు కుక్కగానో నక్కగానో పుడతాడు తప్ప మళ్ళీ మనుష్య జన్మ ఎత్తేటటువంటి భాగ్యం దొరకదు వాడికి. ఆ పని నువ్వు చేయబోతూ ఉన్నావు, దాన్ని తట్టుకొని కొంచెం నువ్వు ఆపుకొని ధర్మం గురించి మాట్లాడడం అనేది తగ్గించు తప్ప నేను చేసిన ధర్మానికి ఫలం కనిపించలేదని ధర్మాన్ని మొత్తాన్ని కూడా నువ్వు శంకిస్తానంటే నేను ఒప్పుకోను. ఈ విధంగా నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు ధర్మాన్ని ఇలా ఆవేశంగా అనుకుని నీకు వచ్చినటువంటి కష్టంలో మన మూలభూతమైనటువంటి విషయాన్ని ధర్మతత్వాన్ని మర్చిపోయి మాట్లాడినట్లయితే నువ్వు ఈ ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి వేదాన్ని అవమానించినటువంటి దాని అవుతావు. వేదాన్ని అవమానించినట్లయితే నాస్తికురాలు అయిపోతావు. ఆ నాస్తికత్వం అనేటటువంటిది నీలో పెరిగిందా నీకు ఉత్తమమైనటువంటి లోకాలు లేవు, ఉత్తమమైనటువంటి జీవితం ఉండదు. ఉన్నంత వరకు ఇది నిజమా కాదా అని చెప్పి ఏడుస్తూ కూర్చోవడమే చేసేటటువంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. నువ్వేమో ఇట్లా ఇది వాస్తవమా వాస్తవం కాదా అనేటటువంటి మీమాంసలో పడిపోతావు. ఈ ధర్మం అంతా కూడా అవసరమా అనుకుంటావు. కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఈ కష్టకాలంలో నువ్వు ధర్మం గురించి ఇటువంటి ఆశంక చేసేటటువంటిది అది మానుకో, అలా అవసరం లేదు. చాలా గట్టి మాట సాక్షాత్తు ద్రౌపదీదేవితో మాట్లాడాడు ఆయన. ఎవరి గురించో అంటే బాగుండేది. నువ్వు ధర్మాన్ని శంకిస్తున్నావు, ఆపుకో. ఆ ధర్మాన్ని నువ్వు శంకించడం మొదలుపెట్టినట్లయితే తిరిగి గతి పరాయణ. ఎవడు శంకిస్తే వాడు ఈ విధంగా అయిపోతాడు. వద్దది, ఆ పక్షమే మంచిది కాదు, అటు ఆలోచించవద్దు. గభీరమైనటువంటి మాట ఇది, సామాన్యమైంది కాదు. పైగా ధర్మరాజు చెప్తూ ఉన్నాడు సాక్షాత్తుగా ద్రౌపదీదేవికి అంత మాట అని అంతటి పాపాన్ని అంతటి దోషాన్ని నువ్వు కలిగించుకుంటున్నావు, అటువైపు బయలుదేరుతున్నావు. దాన్ని మటుకు నువ్వు ఎప్పటికీ కూడా మనస్సులో పెట్టుకోవద్దు అని చెప్పి ధర్మో యస్యాభిశంక్య స్యాత్ ఆర్షం వా దుర్బలాత్మనః వేదాచ్ఛూద్ర ఇవేపేయాత్ సలోకాత్ అజరామరాత్ అని ఇంకో గొప్పదైనటువంటి మాట చెప్పాడు. ధర్మ యస్య అభిశంక్య స్యాత్ ఆర్షం వా. ద్రౌపది దుర్బలుడైనటువంటి వాడికి, శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడికి, ఏ విషయం మీద కూడా స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమాయకుడికి
అటువంటి వాడికి ఒకవేళ ధర్మం మీద లేక వేదశాస్త్రాల మీద అవిశ్వాసం కలిగిందే అనుకో, అలా అవిశ్వాసం కలిగితే వాడు అజరామరమైనటువంటి లోకాన్ని కోల్పోతాడు. వాడికి ఆత్మతత్వం తెలియదు, వాడికి ఉన్నతమైనటువంటి భావజాలం ఉండదు. కుంచుకుపోయినటువంటి భావజాలంతో వాడు ఈ లోకంలో కష్టపడుతూనే చివరికి ఉన్నతమైనటువంటి లోకాన్ని కూడా వాడు కోల్పోతాడు. కాబట్టి వాడు ఉత్తమ గతిని పొందాలి అనంటే, ఎవరైనా సరే జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కాలి అనంటే వాడు వేదశాస్త్రములను నమ్మాలి, అవి ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని నమ్మాలి. అవి నమ్మి అవి చెప్పినట్టు ఆచరిస్తే ఉత్తమమైనటువంటి మానసిక స్థితి ముందు పొందగలుగుతాడు. చిత్తశుద్ధి అనేటటువంటిది కర్మ ద్వారా కలుగుతూ ఉంటుంది. ఈ కర్మ ఎవరి చేత ప్రతిపాదింపబడింది? ధర్మం చేత ప్రతిపాదింపబడింది. ధర్మం చేత ప్రతిపాదించబడినటువంటి కర్మ అంటే ఓ పూజో వ్రతమో ఇంకోటో యజ్ఞమో యాగమో ఏదైనా సరే ధర్మం అనేటటువంటి దాని చేత ప్రతిపాదింపబడింది. అదే ధర్మం అని చెప్పి కూడా చెప్పబడుతూ ఉన్నది. అటువంటి కర్మని ఆచరిస్తూ ఉంటే వేద ప్రతిపాద్య ధర్మం, ఆ ధర్మంతో కలిసి ఉన్నటువంటి కర్మ, అటువంటి కర్మనే ధర్మమని కూడా మనం అంటున్నాం. అటువంటి కర్మని ఆచరించడం వల్ల అంటే ధర్మాన్ని చక్కగా మనం ఆచరిస్తూ వెళ్తే ఈ కర్మ ద్వారా ఆ ధర్మం అనేటటువంటి ధర్మాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి కర్మ ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి దేనికి అంటే ఉద్వేగం, ఉద్రేకం, అమాయకత్వం, అయోమయత్వం ఇవన్నీ లేకుండా సహజంగా ఒక వ్యక్తి విశాలమైనటువంటి భావనతో ఎట్లా అయితే ఆలోచించగలడో అటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన తత్వం అతను ఎలా నింపుకోగలడో ఈ యొక్క చిత్తశుద్ధి అతనికి నేర్పిస్తుంది. ఆ చిత్తశుద్ధి వల్ల భగవంతుణ్ణి ఒక గంట సేపు ప్రార్థిస్తే ఒక రకమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆ ప్రశాంతత వల్ల తను ఈ లోకాన్ని సాత్వికమైనటువంటి భావంతో చూడడం మొదలెడతాడు. అలా సాత్వికంగా అతను చూడడం మొదలు పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు నాతో సమానులు, నేను ఎలా అయితే మనుష్య జన్మ పొంది కొన్ని సుఖదుఖాలతోటి ఉంటూ ఉన్నానో అందరూ కూడా అటువంటి వారే అనేటటువంటి భావన స్థిరపడుతుంది. ఇలా అతను ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడితే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అలా భగవంతుడు ప్రతి చోట ఉన్నాడనేటువంటి జ్ఞానం కలిగితే ఆత్మతత్వం తెలుస్తుంది. ఈ ఆత్మ ఆ పరమాత్మలోని ఒక అంశ అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇదే ఆత్మ ఈ ప్రపంచంలో అందరి యందు ఉంది అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే నేను వాళ్ళు ఏదో శరీరం బట్టి వేరు గాని ఆత్మ మా అందరిలో ఉన్నటువంటిది ఒకటే. పైన కనిపించేటటువంటి శరీరాన్ని చూసి నేను వాళ్ళు వేరనుకుంటున్నాం. లోపల ఉండేటటువంటిది భగవంతుడి సంబంధమైనటువంటిది అందరిలోనూ ఒకటే ఉన్నది. అంటే అందరం ముందు సమానంగా ఉన్నాము అనేటటువంటి సమాజ స్థాపనకి మూలమైనటువంటి భావన అతనిలో పెరుగుతుంది. అలా పెరిగి కొన్ని రోజుల పాటు అతను ఓ సాధన చేస్తే అప్పుడు ఈ ఆత్మే ఆ పరమాత్మ అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. పురుషుడు ముందు తనను తను తెలుసుకుంటే మహాపురుషుణ్ణి తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకుంటే నేను ఆ దేవుడు ఒకటే, చుట్టుపక్కలంతా కూడా దైవత్వమే, ప్రపంచంలో ఉన్నదంతా దైవమే అనేటటువంటి భావన కలుగుతుంది. దీనివల్ల మోసం, అహంకారం, కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం ఇవేవి దగ్గరికి రాకుండా ఉంటాయి. అలా ఉంటే ప్రపంచ శాంతి. దీన్ని ప్రతిపాదించింది ఏమిటి? మన సనాతన ధర్మం. అందువల్ల ఇంతటి స్థాయికి వాడు వెళ్ళాలి అంటే ముందు కర్మ, కర్మ తర్వాత భక్తి, భక్తి తర్వాత పరమాత్మ నేను ఒకటే అనేటటువంటి తత్వం తెలుసుకుని మోక్షాన్ని పొందడం, శాంతి లోపల ఇవన్నీ కూడా క్రమక్రమంగా రావాలి అంటే కర్మ ముందు కావలసినదే. ఆ కర్మ చేసినందువల్ల ఫలితం లేదు అని మాట్లాడుతున్నావు నువ్వు. అంటే ఏం చేస్తున్నావు? ఈ యొక్క ధర్మాన్ని శంకిస్తూ ఉన్నావు. అలా శంకిస్తే నువ్వు కర్మ చేయలేవు. కర్మ చేయలేకపోతే కర్మ దగ్గర నుంచి భక్తి లేదు, భక్తి నుంచి రావాల్సినటువంటి
ఆత్మజ్ఞానం మోక్షం లేదు. చివరికి నువ్వు అయోమయ స్థితిలో పడిపోయి ఈ యొక్క సంసార బంధంలో చిక్కుకుపోయి రేపెంత సంపాదించాలి, ఎవరిని మోసగించాలి, ఎవరిని కొట్టాలి, ఎవరి దగ్గర నుంచి దోచుకోవాలి, ఇటువంటివే మిగిలి చివరికి ఇంకా పాపాన్ని పొందుకుని దాంట్లో పడి కొట్టుకోవడం తప్ప ఉత్తమమైనటువంటి సాత్వికమైనటువంటి భావనలు పుట్టించుకోవడం అనేటువంటిది ఉండదు. అందువల్ల ఎవరు ధర్మాన్ని శంకిస్తారో వాళ్ళకి ఉత్తమ గతి లేదు. నువ్వు ఇప్పుడు ధర్మాన్ని శంకించేట్టుగా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడవద్దు, అది పొరపాటు, అది తప్పు అని చెప్పి వేదాధ్యాయీ ధర్మపర కులే జాతో మనస్విని స్థవిరేషు సయోక్తవ్య రాజర్షిర్ధర్మచారిభి పాపీయాన్ సహిశూత్రేభ్య తస్కరేభ్యో విశిష్యతే శాస్త్రాదిగో మందబుద్ధి యో ధర్మం అభిశంకతే అంటూ, ద్రౌపది నువ్వు చాలా తెలివిగల దానివి, నువ్వు పండితురాలివి, అయితే ఒక విషయం చెప్తూ ఉన్నాను. ఎవరైతే వేదాన్ని వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాన్ని బాగా తెలుసుకుంటారో, వేదాధ్యయనం ఎవరైతే చేస్తారో, ధర్మపరులై సత్వంశంలో పుట్టి సత్కర్మలు ఆచరిస్తూ యోగ్యులుగా ఉంటారో అటువంటి వారు చాలా గొప్పవాళ్లుగా కీర్తించబడుతూ ఉన్నారు. వృద్ధుడు అంటే ఎవరు? సామాన్యంగా మనం చెప్పే మాట 60 ఏళ్ళు వచ్చినటువంటి వాడు, 70 ఏళ్ళు వచ్చినటువంటి వాడు, ఆయన వృద్ధుడు అంటాం వ్యావహారికంగా. కానీ ధర్మరాజు అంటూ ఉన్నాడు, ఎవరైతే ధర్మాన్ని చక్కగా తెలుసుకుంటారో, వేదముల యందు వేద శాస్త్రముల యందు ప్రతిపాదించబడినటువంటి ధర్మాన్ని తెలుసుకుని ఆచరిస్తారో చక్కగా, ఈ వేదాధ్యయనం ఎవరైతే చేస్తూ ఉంటారో యోగ్యులై ఎటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకోక నలుగురికి ఉపయోగపడేటటువంటి విధంగా మనం ఉందాం అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అటువంటి వారు వృద్ధులు అని చెప్పబడుతూ ఉన్నారు. రాజు ఎవరు పెద్దవాళ్ళు అని వెతుకుతూ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే అతన్ని పెద్దవాడిగా కూర్చోబెట్టాలి. అలాగే ఇక ఎవరైనా ఋషి లేక ధర్మచారుడు ఎవరైనా ఉంటే అటువంటి వారు ఇలాంటి వ్యక్తుల్ని వెతుకుతూ ఉన్నప్పుడు చిన్నవాడైనా సరే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి వాడైతే వాడు వృద్ధుడు అని చెప్పి పిలువబడుతూ ఉన్నాడు లోకంలో. అది ధర్మానికి ఉన్న గొప్పతనం. ధర్మాన్ని తెలుసుకుని చక్కగా ఆచరిస్తే వయస్సు చిన్నదైనా అతన్ని పెద్దవాళ్లలో లెక్క వేయడం అనేటటువంటిది శాస్త్రం చెప్పినటువంటి మాట లోకంలో జరుగుతూ ఉన్నది కదా. అలాగే పాపీయాన్ ఎవరైతే మందబుద్ధి అయి శాస్త్రాత్య శాస్త్రాల్ని అతిక్రమించి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ధర్మాన్ని నిత్యము కూడా శంకిస్తూ ఉంటాడో, అవమానిస్తూ ఉంటాడో, అతనికి మన శాస్త్రములు, మన యొక్క వేదములు, మన యొక్క పురాణతత్వం, మన ఇతిహాసాల్లో చెప్పబడినటువంటి నియమాలు, నిబంధనలు, చక్కటి పరోపకారంతో కూడినటువంటి గుణం పెంచుకోవడం అనేటటువంటి విషయము, ఇలాంటి కొన్ని కోకొల్లలైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా కేవలం హేతువాదంతో నాకు ప్రతి ఒక్కదానికి కూడా ప్రమాణం చూపించు అప్పుడు నేను నమ్ముతా అంటూ ధర్మాన్ని ఎవరైతే నిందిస్తారో, శంకిస్తారో, అనుమానిస్తారో, ఎవరైతే ఆ ధర్మాన్ని నాశనం చేయడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు దొంగల కంటే కూడా చాలా ప్రమాదకారులు. అటువంటి వారు చాలా తస్కరేభ్యో విశిష్యతే, దొంగతనాలు చేసి పొట్ట గడుపుకునేటువంటి వాడి కంటే కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతూ లోకాన్ని అయోమయత్వానికి గురి చేసేటటువంటి వాళ్ళు, ఇలా ధర్మం మీద దాడి చేసేటటువంటి వారు వాడికంటే కూడా నీచులై మిగిలిపోతారు. కావున ధర్మం గురించి, ధర్మతత్వం గురించి, ధర్మాన్ని ఆచరించేటటువంటి విషయంలో కొన్ని నియమాల్ని, కొన్ని విషయాల్ని, కొన్ని శాస్త్రాలని జాగ్రత్తగా ఆలోచించి ఆ పైనే మనం ధర్మం గురించి మాట్లాడుతూ వెళ్ళాలి. అంతే తప్ప నువ్వు చేశావు నీకు ఫలితం రాలేదు
అని పిడివాదం మొదలు పెడితే ఇక ఇన్నేళ్ల పాటు ఇన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల పాటు మహాత్ములందరూ కూడా ఆచరించినటువంటి ధర్మం ఏమవ్వాలి ద్రౌపది? వాళ్ళందరూ కూడా ధర్మ ఫలాన్ని మనసులో పెట్టుకుని ఆచరిస్తూ ఉన్నారా? లేదే. ధర్మం చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉన్నారు, ధర్మ ఫలాన్ని వాళ్ళు ఖచ్చితంగా పొందుతూనే ఉన్నారు, ఎప్పటికైనా పొందుతాం. అందువల్ల ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు అనేటువంటి భావనతో ఆవిడ్ని ఆ విధంగా నియంత్రించి, ఆ పైన ఇప్పటిదాకా ధర్మం గురించి ఆయన శాస్త్రముల యందు అంతకంటే ముందు ఉన్నటువంటి వేదముల యందు చెప్పబడినటువంటి విషయాల్ని చెప్పాడు, తను తెలుసుకున్నటువంటి అంశాలని చెప్పాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా తీవ్రమైంది. ద్వైతవనంలో ఆవేశంతో ఊగిపోతోంది ద్రౌపదీదేవి, చాలా బాధపడుతోంది, కోపంగా కూడా ఉన్నది. ఇటుపక్క మన భీముడు ఆయన కూడా చాలా ఉగ్రంగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమిటి ద్రౌపది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే అన్నగారు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉన్నాడు. చాలా ఉద్వేగ జనకంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఓ రకంగా భయాన్ని పెంచుతున్నది ఆ నిశ్శబ్దం. కాబట్టి ఇటువంటి సందర్భంలో కేవలం వేదముల యందు శాస్త్రముల యందు చెప్పినటువంటి విషయాల్ని మాత్రమే చెప్తే ద్రౌపదీదేవికి ఉన్నటువంటి పరిస్థితి విచిత్రమైంది. కాబట్టి ఆవిడ గ్రహించవచ్చు లేక గ్రహించకపోవచ్చు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ఆవిడికి స్పష్టంగా ఇగో ఇది చూడు, ఇది ధర్మం వల్లే అయింది కదా అని ఆవిడికి సోదాహరణగా చూపిస్తే అప్పుడు ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది కదా అన్న ఉద్దేశ్యంతో కొన్ని విషయాల్ని ఆయన చెప్పబోతూ ఉన్నాడు. అలాగే ఆ తరువాత ఇగో నీ విషయం ఆలోచించు అంటూ, అసలు నువ్వెలా పుట్టావు, నువ్వు పుట్టినటువంటి పుట్టుక ధర్మఫలం కాదా అంటూ సాక్షాత్తు ఆవిడికి గుర్తు చేస్తూ ధర్మం యొక్క గొప్పతనం ఎంత గొప్పదో ఆవిడే తన యొక్క జీవిత వృత్తాంతం విషయంలోనే తెలుసుకునేట్లుగా కొన్ని విషయాలు సాక్షాత్తుగా ఆవిడ్ని ఉద్దేశించి చెప్పబోతూ ఉన్నాడు. ఈ విశేషాలన్నింటినీ కూడా మనం ఒక 3 రోజుల తర్వాత చక్కగా పారాయణ చేసుకుందాం. మనకి ఈనాడు రాఘవేంద్రాచార్యుల వారు ప్రాప్తించారు, మనల్ని అనుగ్రహించారు. వారితో పాటుగా మనం కూడా చక్కగా ఇంతటి విశిష్టమైనటువంటి శ్లోకాలని పారాయణ చేసుకుని ఎవరైనా సరే ధర్మం విషయంలో శంక చేసినా, లేక మనల్ని శంకించినా, లేక మన ధర్మాన్ని శంకించిన అటువంటి వారికి ఈ శ్లోకములని మనం చూపించి వీటి అర్థం తెలుసుకో, అప్పుడు నీకు ధర్మం అంటే ఏం తెలుస్తుందో ఏంటో తెలుస్తుంది అని చెప్పి చక్కగా వారికి ఉపదేశిద్దాం. వారు కూడా మన వల్ల భారతం అనేటటువంటి మహాగ్రంథాన్ని ముట్టుకుంటారు. 4 శ్లోకాలు చదివి అర్థమైనా తెలుసుకుని అంతవరకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ధర్మాన్ని రక్షించేటటువంటి అంశంలో ఇటువంటి శ్లోకములు వీటి యొక్క తాత్పర్యములు మనం ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ మార్గంలో మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళమని పరమాత్మని మనందరం కూడా చక్కగా ప్రార్థిస్తూ శ్లోక పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. యుధిష్ఠిర ఉవాచ ఉవాచ అతివాదాన్మదామ్యేషః అతివాదాత్మదామ్యేషః మాధర్మమభిశంకథాః మాధర్మమభిశంకథాః ధర్మాభిశంకీ పురుషః ధర్మాభిశంకీ పురుషః తిర్యగ్గతిపరాయణః తిర్యగ్గతిపరాయణః ధర్మో యస్యాభిశంక్య స్యాత్ ధర్మో యస్యాభిశంక్య స్యాత్ ఆర్షం వా దుర్బలాత్మనః ఆర్షం వా దుర్బలాత్మనః వేదాచ్ఛూద్రైవాపేయాత్ వేదాచ్ఛూద్రైవాపేయాత్ సలోకాదజరామరాత్
सर्वलोकादजरामरात् वेदाध्यायी धर्मपरः वेदाध्यायी धर्मपरः कुले जातो मनस्विनी कुले जातो मनस्विनी स्थविरेषु स योक्तव्यः स्थविरेषु स योक्तव्यः राजर्षिर्धर्मचारिभिः राजर्षिर्धर्मचारिभिः पापीयान् स हि शूद्रेभ्यः पापीयान् स हि शूद्रेभ्यः तस्करेभ्यो विशिष्यते तस्करेभ्यो विशिष्यते शास्त्रातिगो मन्दबुद्धिः शास्त्रादिको मन्दबुद्धिः यो धर्ममभिशङ्कते यो धर्ममभिशङ्कते इति श्रीमहाभारते इति श्रीमहाभारते वनपर्वान्तर्गत वनपर्वान्तर्गत अर्जुनाभिगमनपर्वणि अर्जुनाभिगमनपर्वणि युधिष्ठिरवाक्ये युधिष्ठिरवाक्ये एकत्रिंशोऽध्याये एकत्रिंशोऽध्याये श्लोकचतुष्टयम् श्लोकचतुष्टयम् ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం వల్ల మన బుద్ధిలో సాత్వికమైనటువంటి ఆలోచనల పరంపర ఆరంభమవుతుంది. అటువంటి విశిష్టమైనది గోవిందనామం. భగవన్నామ సంకీర్తనం సర్వథా ఆనందదాయకం. ఈనాడు శ్రీ ఉదయభాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కూడా చక్కగా గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. మనం కూడా వారితో కలిసి స్వామివారిని మనసారా వేడుకుందాం. ధర్మాన్ని నిత్యము కూడా రక్షించమని, ధర్మపరులమైన మనందరినీ కూడా రక్షించమని, ఆ రక్షకుడైన స్వామివారి అనుగ్రహంతో మనందరం కూడా ఇటువంటి సత్కార్యములని, ఈ కథాశ్రవణాదులని నిత్యము చేస్తూ పుణ్యాత్ములమవుదాం. ఓం నమో వెంకటేశాయ. धर्म संस्थापक गोविंद दुष्ट संहार गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्त वत्सल गोविंद भागवत प्रिय गोविंद नित्य निर्मल गोविंद नीलमेघ श्याम गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद नंदनंदन गोविंद नवनीत चोर गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद दुरित निवारण गोविंद शिष्ट परिपालक गोविंद कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद वज्रमकुटधर गोविंद वराहमूर्ति गोविंद गोपीजनलोल गोविंद गोवर्धनोद्धार गोविंद दशरथ नंदन गोविंद दशमुखमर्दन गोविंद पक्षिवाहन गोविंद पांडव प्रिय गोविंद मत्स्यकूर्म गोविंद मधुसूदन हरि गोविंद वराह नरसिंह गोविंद वामन भृगुराम गोविंद बलरामानुज गोविंद बौद्ध कल्किधर गोविंद वेणुगान प्रिय गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद
పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్న మూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సాంగ గదాధర విరజాతిరస్థ విరోధి మర్ధన కాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి బాల వడ్డీ కాసులవాడ వసుదేవ తనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ వీర జనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇబరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద గోకులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ప్రతి నిత్యము కూడా చక్కటి విషయాలని సప్రమాణంగా ఆయా శాస్త్ర గ్రంథముల యందు చెప్పినటువంటి రీతిలో వ్యాఖ్యానించుకునేటటువంటి వినేటటువంటి భాగ్యాన్ని మనందరికీ కలగజేసిన శ్రీనివాస పరమాత్మకి మనం మనసారా మన ప్రణామములను తెలియజేస్తూ క్షమాప్రార్థనాదులతో ఈ పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.